రోజుల్లో చాలామందిని వేధించే సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. అయితే జుట్టుకి ఆయిల్ పెడితే వెంట్రుకలు ఊడిపోవు బలంగా ఉంటాయని తరచుగా పెద్దలు నిపుణులు చెబుతుండటం మనం చూస్తుంటాం. వాస్తవానికి జుట్టుకు నూనె రాయడం వల్ల చాలా ఉపయోగాలే ఉంటాయి. అయితే ఎండాకాలంలో చాలామంది జుట్టుకు ఆయిల్ రాసుకోరు. సమ్మర్లో చెమట, దుమ్ము, కాలుష్యం వల్ల జుట్టు జిడ్డుగా మారడం, నిర్జీవంగా తయారవడం, చిట్లడం వంటి సమస్యలు సాధారణంగా వస్తుంటాయి. దుమ్ము, ధూళి, మట్టి సులభంగా అంటుకుంటాయి. దీంతో ఆయిల్ రాయాలా వద్దా అనే సందేహం చాలామంది సందేహిస్తుంటారు. వాస్తవానికి ఏ కాలమైనా సరే మీ జుట్టుకు నూనె రాయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వేసవిలో ఇది మరింత అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎండ తాపానికి మీ జుట్టు బలహీనంగా మారుతుంది. అధిక చెమట, తేమ జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తాయి. దీనికి తోడు సూర్యకిరణాల తాకిడి వల్ల జుట్టు పొడిబారి తన సహజత్వాన్ని కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ రాయడం జుట్టుకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆయిల్ రాయడం వల్ల కలిగే ప్రయోజనాలు: నూనె మీ జుట్టు కుదుళ్లకు పోషణను అందించి వాటిని బలంగా చేస్తుంది. తద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది. నెత్తికి ఆయిల్ రాయడం వల్ల మీ జుట్టు పొడిబారకుండా ఉంటుంది. ఇది జుట్టుకు సహజమైన మెరుపును అందించి ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. ఎండాకాలంలో గరుకుగా మారిన జుట్టును ఆయిల్ మృదువుగా చేస్తుంది. దువ్వెనతో సులభంగా దువ్వుకోవడానికి సహాయపడుతుంది. సరైన నూనెతో మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఆయిల్ ఒక పొరలా ఏర్పడి దుమ్ము, కాలుష్యం, సూర్యకిరణాల యొక్క హానికరమైన ప్రభావాల నుండి మీ జుట్టును కాపాడుతుంది. ఏ ఆయిల్ మంచిది? సమ్మర్లో కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ విటమిన్ సితో నిండి ఉండే బాదం నూనె జుట్టును మరింత ఆరోగ్యంగా ఉంచుందని, సమ్మర్లో ఈ మూడింటిలో ఒకదాన్ని మీ జుట్టు రకాన్ని బట్టి ఎంచుకోవాలని నిపుణులు సూచించారు. సమ్మర్లో నూనె రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: ఎక్కువ నూనె రాయకండి. కొద్దిగా రాసినా సరిపోతుంది. ఎక్కువ రాస్తే దుమ్ము, మురికి అతుక్కునే అవకాశముంది. షాంపూ చేసే ఒక గంట ముందు నూనె రాయడం బెస్ట్. నూనె రాసిన తర్వాత నెమ్మదిగా మీ వేళ్లతో మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. నూనె రాసుకున్న వెంటనే ఎండలోకి వెళ్ళకండి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే మీ జుట్టును కవర్ చేసుకోవడం మంచిది.